మన పొరుగు వారికి చేస్తే ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టు. ఓకేనా? ప్రభు ఆజ్ఞలలో రెండవ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మొదటి ఆజ్ఞ ఏమో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. రెండవ ఆజ్ఞ ఏమో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఇప్పుడు నీ పొరుగు వారిని ప్రేమిస్తే నువ్వు ఎవరిని ప్రేమించినట్లు? నమ్ముతున్నారా మాట? నమ్ముతున్నారా? మన పొరుగు వారిని ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్లు? మన పొరుగు వాడికి కీడు కోరుకుంటే ఎవడి కీడు కోరుకున్నట్టు? మన పొరుగు వాని మీద ప్రతీకారం మనసుతో రగిలిపోతే ఎవరి మీద ఉన్నట్లు? ఇప్పుడు నేను చెప్పట్లేదు ఈ మాటలు. నీతిమంతులట పొరుగు వారిని క్షేమమును కోరుకుంటారు. స్తోత్రం. ఇది ఈ నీతిమంతుల లక్షణాలు. అవి మీరు కలిగి ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మనం అందరం కలిగి ఉండాలి అనేది మాత్రం నేను చెప్తా ఉన్నాను. అది కలిగి ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ భోజనం పెట్టడం అంటే